హలో ఎవ్రీవన్. సో లూప్స్ ప్లేలిస్ట్లో ఇంకో క్వశ్చన్ చూద్దాము. ఓకేనా? ఈ క్వశ్చన్ ఏమంటున్నారు? రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ డిస్ప్లే హార్మోనిక్ సిరీస్ అంటున్నారు. అండ్ దేర్ సమ్ హార్మోనిక్ సిరీస్ ప్రింట్ చేయాలి, దాని సమ్ కావాలి. హార్మోనిక్ సిరీస్ అంటే ఏంటి? సి, నువ్వు మ్యాథ్స్ అక్కర్లేదన్నావు, మళ్ళా హార్మోనిక్ సిరీస్ అంటున్నావు అని పట్టించుకోవద్దు. ఫస్ట్ హార్మోనిక్ సిరీస్ అంటే ఏంటో చూద్దాము. దానికి నిజంగా నీకు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మ్యాథ్స్ కావాలా లేదా అనేది నీకే చివరికి తెలిసిద్ది. ఓకేనా? సి, హార్మోనిక్ సిరీస్ అంటే ఏంటి? 1/1, 1/2, 1/3, 1/4, 1/5 అండ్ దెన్ 1/6 అండ్ సో ఆన్ టిల్ ఎన్ని టర్మ్స్ అయితే అడిగితే అన్ని టర్మ్స్ యొక్క సమ్ముని. ఓకేనా? బేసిక్గా దీన్ని హార్మోనిక్ సిరీస్ అంటాం. అండ్ సపోజ్ ఇప్పుడు నేను 6 టర్మ్స్ అడిగితే n = 6 అంటే ఈ 1 to 6 యొక్క సమ్ము కావాలి నాకు. సో క్వశ్చన్ అడుగుతుంది అదే. అండ్ ఈ సిరీస్నే హార్మోనిక్ సిరీస్ అంటాము. దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చేద్దాము. ఇప్పుడు దీనికి నీకు హార్మోనిక్ సిరీస్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, ఎక్కడ వాడతారు అనేది అవసరమా? అక్కర్లేదు కదా. సో ఇప్పుడు మరి ఈ క్వశ్చన్లో రిపీటింగ్ ప్యాటర్న్ ఉందా లేదా? ఫస్ట్ మనం అదే కదా చూసుకోవాల్సింది. సి, కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే పైనున్న డేటా న్యూమరేటర్లో ఉన్న డేటా అంతా ఈక్వల్. ఏంటిది? 1 ఉంది. మరి డినామినేటర్లో ఏముంది? డేటా వ్యారీ అవుతుందా? దాని తర్వాత సమ్మేషన్ అవుతుంది. ఎంత? i 1 నుండి, లైక్ ఇక్కడ వ్యారీ, ఈ వ్యారీ అనేది 1 నుండి n దాకా అవుతుంది. ఇంతేనా జరిగేది లోపల? మరి ఇప్పుడు ఈ మిగతాది హోల్ పాయింట్, లైక్ ఇక్కడ ఏం ప్యాటర్న్ ఉందో ఇక్కడ అదే ప్యాటర్న్గా, ఇక్కడ అదే ప్యాటర్న్గా, ఇక్కడ అదే ప్యాటర్న్గా, అంటే ఇక్కడ దాకా నువ్వు ఏదైతే చేస్తున్నావో రెస్ట్ది కూడా అదేనా? అండ్ ఇందులో నువ్వు వ్యారీ అవుతుంది ఏంటి? ఇదొక్క 2 3 4 5 6 ఏనా? దీనికి నేను లైక్ వీటికి ఈ డినామినేటర్లో ఉన్నదానికి సపరేట్ వేరియబుల్ వాడచ్చా లేదా? అండ్ రెస్ట్ ఆఫ్ ద కంటెంట్ రిపీట్ అవుతా ఉందా? అండ్ అగైన్ మరి ఈ క్వశ్చన్ లూప్స్తో సాల్వ్ చేయొచ్చా? అంతే. మరి లూప్స్తో సాల్వ్ చేసే ముందు ఇంకొంచెం అర్థం చేసుకుందాము. ఏంటిది ఇక్కడ? సపోజ్ ఈ ఇన్స్టాన్స్కి నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఇన్స్టాన్స్కి ఫైండ్ అవుట్ చేయాలి అంటే నాకు దాని ముందు దాకా ఉన్న ఆన్సర్ తెలిసి ఉండాలి కదా. అప్పటిదాకా 1/1 + 1/2 + 1/3 + 1/4 ఆన్సర్ ఎంత ఉండాలో నాకు తెలిసి ఉండాలి కదా. లైక్ అప్పటిదాకా టిల్ దాట్ కంప్యూట్ అయిన రిజల్ట్ నాకు కావాలి కదా. ఆ రిజల్ట్కి ఇప్పుడున్న ఇన్స్టాన్స్, అది 1/5 అయితే 1/5 లేదా 1/i, ఇదేనా యాడ్ చేసేది? అంటే ఇక్కడ ఏంటి, నీకు అప్పటిదాకా రిజల్ట్ స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ కావాలి. నెక్స్ట్ ఆ కరెంట్ ఇన్స్టాన్స్ని మనం యాడ్ చేస్తాము. వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇన్స్టాన్స్కి ఇది అప్పటిదాకా ఉన్న రిజల్ట్ వస్తుంది. దాని తర్వాత 1/6 వస్తుంది. సో దీన్ని ఎలా రాయాలో చూద్దాము. సి, నేను ఇక్కడ వాల్యూస్ జనరేట్ చేయడానికి int i = 1 అండ్ i <= n దాకా వాడి iని ప్లస్ చేస్తున్నా. ఎందుకు? ఈ సిరీస్లో చూడు 1 2 3 4 5 అండ్ సో n పెరుగుతుంది కాబట్టి ఒక్కొక్కటే కదా ప్రతిసారి పెరిగేది. ఇప్పుడు ఏం చేయాలి? అప్పటిదాకా ఉన్న సమ్ కావాలి, టిల్ దట్ అమౌంట్ ఆఫ్ సమ్. సో ఆ సమ్ అనే వేరియబుల్ని 0లో పెట్టుకుంటున్నా, ఎందుకు? ఎడిషన్ కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఏంటి, నేను ఇనీషియల్గా అప్పటిదాకా ఉన్న సమ్ ఏం లేదు కాబట్టి దానిని 1/i అనేది రాయొచ్చా? దీన్ని ఎక్కడ స్టోర్ చేయాలి? వన్స్ ఈ ith ఇన్స్టెన్స్ అవ్వగానే నెక్స్ట్ ఇటరేషన్కి, అంటే i + 1th ఇటరేషన్కి ఈ డేటా అంతా అప్ టు దాట్ అనే సమ్ అయ్యింది కదా. అంటే రిజల్ట్ని కూడా సమ్లోనే కదా నేను స్టోర్ చేసుకోవాల్సింది. అర్థమవుతుంది కదా. సో ఎలా మ్యాపింగ్ చేశాను అండ్ అంతే, అంతకుమించి ఏం లేదు ఆ క్వశ్చన్లో. అండ్ వాడు ఇక్కడేం అడిగాడు ఎక్స్ట్రాగా?
ప్రింట్ 1 by ప్లస్ ith. ఎందుకు? అది వ్యారీ అవ్వాలి కాబట్టి. ఎవ్రీ టైం ఆ ఇన్స్టెన్స్ ని ప్రింట్ చేద్దాము, అంతే. నువ్వు ఇప్పటిదాకా వీడియోస్ని ఫాలో అయ్యంటే ఇక్కడ నువ్వు ఒక చిన్న మిస్టేక్ కనిపెడతావు. ఏంటిది? ఎప్పుడైతే నువ్వు 1 by సంథింగ్ చేస్తావో అది ఇంటీజర్ని రిటర్న్ ఇచ్చిద్ది. ఇప్పుడు సపోజ్ 1/2 అయినా లేదా 1/4 అయినా ఏదన్నా కానీ ఈ పైన నంబరు ఎగ్జాక్ట్గా మినిమం డివిజిబిలిటీ లేకపోతే ఇది ఇచ్చేది ఏంటిది? ఇంటీజరేనా అంటే 0 0 0 0 రిటర్న్ చేస్తుంది. మరి దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి? ఎలా అని అడుగుతావేంటి? టైప్ కాస్టింగ్ అంటే ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని ఫ్లోట్ అని రాయాలి కదా. సో ఇక్కడ ఐదర్ పై దాన్ని కానీ లేదా కింద దాన్ని కానీ ఫ్లోట్ అని మార్చు. ఇప్పుడు అప్డేటెడ్ ఏమైంది? సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఫ్లోట్ ఆఫ్ 1/i అండ్ ఈ మొత్తానికి ఎక్స్ట్రా బ్రేసెస్ పెట్టు, అంతే. ఇప్పుడు దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసి చూద్దాము. హార్మోనిక్ సిరీస్. నువ్వు కూడా నేను ఎలాగైతే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క క్లాస్ క్రియేట్ చేస్తున్నాను అలా క్రియేట్ చేసుకో. రేపొద్దున ఒక 2 months తర్వాతో లేదా 3 months తర్వాతో నువ్వు చేసిన క్వశ్చన్స్ రివైజ్ చేసేటప్పుడు ఓకే ఇన్ని పర్టికులర్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేశాను లేదా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మర్చిపోతే ఒకసారి రివైజ్ చేయడానికి ఉంటుంది. అంతేగాని ఒకే ప్రోగ్రామ్లో రాసేది ఎడిట్ చేసి కొత్తది చేయకు. సో ఇక్కడ ఆ n అనే సిరీస్ 5 అనుకుందాం. ఇప్పుడు i ఈక్వల్స్ టు 1 నుండి i <= n దాకా అండ్ i++ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? ఒక సమ్ అనే వేరియబుల్ వాడాం కాబట్టి ఇప్పుడు క్రియేట్ చేయి. అంతేగాని ముందుగా ఏమేమి వేరియబుల్స్ కావాలి దాన్ని బట్టి నేను కోడ్ రాస్తా ఇట్లా వద్దు. నీకు కావాల్సినప్పుడు వేరియబుల్ రాసి దాని తర్వాత వేరియబుల్ డిక్లరేషన్కి వెళ్ళు. అండ్ దెన్ ఇప్పుడు చూడు, ఇందులో నాకు కావాల్సిన కంటెంట్ని ఫ్లోట్ కింద రాసి 1/i చేస్తున్నా. ఈ హోల్ డేటా అంతా సమ్లో పెడుతున్నాను. ఇక్కడ ఎందుకు మళ్ళీ ఎర్రర్ వచ్చింది? ఎప్పుడైతే నువ్వు ఫ్లోట్ డేటా ఒక దానికి ఎడిషన్ చేస్తే ఆ స్టోర్ అయ్యే రిజల్ట్ కూడా ఫ్లోట్ అయి ఉండాలి కదా. అంటే ఈ డేటా కూడా ఫ్లోట్ అవ్వాలి. అండ్ f. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాము. అండ్ ఇక్కడ వాడు ఎక్స్ట్రాగా ఏమడిగాడు? ప్రతి ఇన్స్టాంట్స్కి ప్రింట్ చేయమన్నాడు. ప్రతి ఇన్స్టాంట్ని ప్రింట్ చేయమన్నాడు కాబట్టి ఆ లూప్ లోపల రాస్తున్నాను. సో ఇప్పుడు ఏం రాయొచ్చు? 1/i అనేది వ్యారీ అయ్యేలాగా చూపించాలి కాబట్టి దీనికి i అని ఇక్కడ వాడదాము. అప్పుడు ఏమొచ్చింది? 1/1. దాని తర్వాత మళ్ళీ ప్లస్ని కూడా చూపించాలి కదా. అదే దాంట్లో ప్లస్ని చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ సిరీస్ని రన్ చేస్తా. అని ఇక్కడ చూడు, ప్రింట్ అని రాయడం వల్ల ప్రతిదీ ఒక్కొక్క దాంట్లో పడిద్ది. నాకు అలా కాకూడదు కదా. మనకేమవ్వాలి? ప్రతిదీ ఒక సిరీస్లో పక్క పక్కన రావాలి కాబట్టి ఈ ఎలని తీసేస్తున్నాను. అండ్ ఇక్కడ ఆ డిఫరెన్షియేట్ చూపించడానికి కొంచెం స్పేస్ పెడతాను. అండ్ ఇప్పుడు ఒకసారి రీరన్ చేద్దాము. 1/1 ప్లస్ 1/2 ప్లస్ దీన్ని ఇంకొంచెం ఈజీగా ఐడెంటిఫై చేసేలాగా పెట్టాలంటే ఇక్కడ బ్రాకెట్ ఒకటి పెడదాము. అండ్ 1c కంటెంట్ అయిన తర్వాత బ్రాకెట్ ఒకటి పెడదాము. నేను దీన్ని ఎలా రాస్తున్నానో చూడు, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు. ఒక స్ట్రింగ్లో బ్రాకెట్ 1/ని మ్యానిపులేట్ చేశా, దాని తర్వాత వేరియబుల్ని కన్కాటినేట్ చేశా, దాని తర్వాత ఇంకో స్ట్రింగ్ని వాడి క్లోజ్ చేసి ప్లస్ పెట్టాను. ఇలా ట్యాకిల్ చేశాను. ఓకేనా? అండ్ వన్స్ అయిపోగానే ఇది ప్రింట్ ఒక స్టేట్మెంట్ దగ్గరకు వచ్చింది. నాకు ఇది కొత్త లైన్లో కావాలి కాబట్టి ఒక సౌట్ ఫంక్షన్ వాడి దీన్ని సో దట్ నెక్స్ట్ లైన్కి పాయింట్ చేసిద్ది. ఈ నెక్స్ట్ లైన్లో ఇక్కడ నేను హార్మోనిక్ సిరీస్ సమ్ అని పెట్టి
ఇక్కడ ఇది పెడుతున్నా. అండ్ ఇప్పుడు దీని ఆన్సర్ ఎంతో చూద్దాం. ఎంత 2.2833. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో కూడా అంతేనా చూడు 2.2833. అండ్ ఇదే కాదు, మనము జనరలైజ్డ్గా ట్యాకిల్ చేసాం కాబట్టి నువ్వు ఎంత పెద్ద నెంబర్ అన్నా ఇవ్వచ్చు. ఇప్పుడు 100 ఇద్దాము, మళ్ళీ ఒకసారి రీరన్ చేద్దాము. సి 100 దాకా సిరీస్ ప్రింట్ అయింది. వన్స్ అది అవ్వగానే హార్మోనిక్ సిరీస్ అంతే ఇక్కడ పెట్టింది, అంతే. సో yeah, that's it for this video. Thank you.